తాటి ముంజల చియా సీడ్స్ షర్బత్ కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 1 కప్పు, చియా సీడ్స్ 2 చెంచాలు, తాటి బెల్లం పొడి 2 చెంచాలు, కొబ్బరి నీళ్ళు 2 కప్పులు, ఉప్పు 2 చిటికెలు, నిమ్మరసం 1 చెంచా. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా సింపుల్ అండి, ఇది చాలా సింపుల్, చాలా హెల్దీ, చాలా ఈజీ కూడా. మనకి తాటి ముంజలు ఈ టైంలో ఖచ్చితంగా తాటి ముంజలు వస్తాయి. ఈ టైంలో మన బాడీ లివర్కి అండ్ కిడ్నీస్కి, స్టమక్ అల్సర్స్కి, స్టమక్లో డైజెస్ట్ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయటానికి తాటి ముంజలు చాలా బాగా పనిచేస్తాయి. అవి అవసరం ఈ టైంలో మన శరీరానికి. అందుకని నేచరు ఈ టైంలోనే వాటిని మనకి ఇస్తుంది. అంతేకాని ఇట్స్ వెరీ ఎక్సలెంట్ కూలెంట్ ఫర్ ద బాడీ. అందుకని తాటి ముంజని ఖచ్చితంగా ఈ టైంలో తీసుకోవటం చాలా మంచిది. తాటి ముంజల్ని మనం ఫస్ట్ చిన్న చిన్నగా కట్ చేసి చేద్దాం. వేసి కొంచెం నిమ్మరసం వేసి దీన్ని ఒక 5 minutes పక్కన ఉంచుదాం. ఒక నిమ్మరసం వాటికి పట్టేదాకా. ఓకే అండి, మనకి ఈ ముక్క మంచి లెమన్ అరోమా పెంచుకుంది. ఈ టైంలో మనం ఆ లెమన్ పిండినప్పుడే కొంచెం పుదీనా పేస్టు అండ్ బ్లాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. దాంతోపాటు జీరా పొడి కూడా కలుపుకుంటే ముక్కగా పడుతుంది. ఓకే, అది కూడా మనకు ఆప్షన్ అనమాట. అంటే జీలకర్ర పొడి, బ్లాక్ సాల్ట్, వేపి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడి, వాటిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనికి పామ్ షుగర్ అంటే తాటి బెల్లం పొడి, నానబెట్టుకున్న సబ్జా. మనకు తెలుసు సబ్జా గింజలండి వెరీ కూలెంట్ అనమాట. నానబెట్టుకున్నటువంటి చియా సీడ్స్. చియా సీడ్స్ అనేది వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్, యాంటీ ఏజింగ్ అనమాట. ఇది కూడా మనకి వార్ధకం త్వరగా రాకుండా కాపాడుతుంది. వెరీ గుడ్ ఫర్ హార్ట్, మన బాడీలో మెటబాలిజాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట మెటబాలిజాన్ని. కాబట్టి అదేవిధంగా omega-3 ఫ్యాటీ యాసిడ్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉన్నటువంటి అండ్ ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉన్నటువంటి ఫుడ్ ఈ చియా సీడ్స్. అది కదా ఇది న్యాచురల్ కూలెంట్ కూడా. దీనికి 1 pinch సాల్ట్ కలుపుకున్నాం. బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు చెప్పినట్టు. కోకోనట్ వాటర్, కొబ్బరి నీరు, అనుకున్నట్టు దీనికి మనం కొంచెం పుదీనా టచ్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకే, ఆ ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుంది. జీలకర్ర ఫ్లేవర్ వేస్తే అదొక ఫ్లేవర్ ఉంటుంది. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుంటే అదొక ఫ్లేవర్. అలా మన ఫ్లేవర్స్ని కొంచెం దీంట్లో కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. మనం థిక్ కోకోనట్ మిల్క్ కానీ, బాదం మిల్క్ కానీ. అదేవిధంగా రోజ్ పెటల్స్, నాటు రోజ్ పెటల్స్ని బాగా క్రష్ చేసేసి ఈ వాటర్లో, అదేవిధంగా వట్టి వేరుని కూడా నానబెట్టుకొని అలా ఆ వాటిని ఇంకా అరోమేటిక్గా చేస్తే, అరోమేటిక్ అంటే న్యాచురల్ వేలోనే ఇట్లా క్రష్డ్ లెమన్ గ్రాస్ కానీ, లెమన్ లీవ్స్ కానీ, దబ్బాక్ లీవ్స్ కానీ, రోజ్ పెటల్స్ కానీ అన్నీ కలిపి వట్టి వేరన్నీ వేస్తే దానివల్ల దాంట్లోకి మినరల్స్ బాగా ఉండి మనకి ఎండాకాలం బాడీ హైడ్రేట్ అవడానికి ఉపయోగపడుతుంది. ఆ న్యాచురల్ అరోమాస్ వల్ల మనకి హీలింగ్, బాడీ హీలింగ్ కెపాసిటీ కూడా పెంచుకుంటుంది అనమాట, న్యాచురల్ డీటాక్స్. ఇప్పుడు దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. దీనికి కొంచెం చియా సీడ్స్ నానబెట్టుకున్న వాటిని తీసుకొని, కొంచెం ఈ పామ్ షుగర్ కూడా దీంట్లోకి, ఈ తాటి ముంజల చియా సీడ్స్ షర్బత్ని
ఇందులోకి వేసుకొని సర్వ్ చేసేసుకుంటాం. అంటే నీడ బదులు మనకి ఇట్లా కోకోనట్ వాటర్ కలుపుకుంటే మనకి పుష్కలంగా బాడీ అంటే డీటాక్సిఫికేషన్కి మంచిది. వెరీ న్యాచురల్ కూలెంట్ అనమాట. అంటే వాడిని అన్ని న్యాచురల్ కూలెంటే. అంటే మనం వాడినట్టు చియా సీడ్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ అదేవిధంగా ఇక తాటి ముంజలు అన్నీ కూడా న్యాచురల్ కూలెంట్స్. పైనుంచి కొంచెం చియా సీడ్స్ వేసుకుంటున్నా. లైట్గా సాల్ట్ని కూడా అలా ఒక పించ్ పైన చేసుకుని. ఓకే అండి, ఎంతో ఎండాకాలానికి మన శరీరానికి తాపానికంటే ఈ ఎండ తాపానికి వేడి తాపానికి చక్కటి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే వేడి తాపానికి పనిచేయటం కాకుండా మన ఇమ్యూనిటీని అండ్ మెటబాలిజాన్ని బూస్ట్ చేయడానికి ఇది ఎక్సలెంట్ షర్బత్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ తాటి ముంజల టైంలో ఈ విధంగా ఇదే విధంగా దీంట్లో కోకోనట్ వాటర్తో పాటు కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మంచిది స్కిన్కి. మనం అనుకున్నట్టు ఆ నీటిని మ్యాక్సిమం అంటే ఆ నీటిలో ముందే అల్లం ముక్క కుకుంబరు అన్నీ వేసి అట్లా ఒక ఆల్కలైన్ లేకపోతే మనం ముందే అనుకున్నట్టు పుదీనా ఆకులు లెమన్ ఆకులు వట్టి వేరు రోజ్ పెటల్స్ వేసి ఏదో విధంగా దాన్ని ఆల్కలైన్ చేసుకోవటం. ఆ న్యాచురల్ అరోమాస్తో ఈ యొక్క షర్బత్ చేసుకుంటే ఆ వాటర్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఇలా ఒక కూజా తీసుకొని ఆ కూజాలో అవన్నీ వేసేసి వాటర్ పోసి పెట్టుకుంటే ఆల్కలైన్ అవుద్ది. న్యాచురల్గా చల్లబడుతుంది. కొత్త కుండ పెట్టుకొని దాని మీద తెల్ల బట్ట కానీ కాటన్ కానీ వేసేసి కొంచెం తడి ఇసుకలో పెట్టిస్తే ఒక 1 అవర్ చాలా కూల్ అయిపోతుంది వాటర్. ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్లో కన్నా ఎక్కువ కూల్ ఉంటుంది. అంత న్యాచురల్గా కూల్ అవుతుంది. అంటే తడి ఇసుకలో అట్లా పెట్టేస్తే సగం వరకు. అప్పుడు ఇలాంటి షర్బత్ చేసుకుంటే మనకి మనం ఫ్రిడ్జ్ని అవాయిడ్ అంటే ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేసి న్యాచురల్ కూల్ అయిన వాటిని చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. మనం కూడా ఆ వేసవి తాపానికి ఆ చల్లదనాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే అండి, చూసాం కదా ఎంతో హెల్దీ సమ్మర్ షర్బత్. తాటి ముంజల చియా సీడ్స్ షర్బత్. తాటి ముంజల చియా సీడ్స్ షర్బత్ కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 1 కప్పు, చియా సీడ్స్ 2 చెంచాలు, తాటి బెల్లం పొడి 2 చెంచాలు, కొబ్బరి నీళ్ళు 2 కప్పులు, ఉప్పు 2 చిటికెలు, నిమ్మరసం 1 చెంచా. తాటి ముంజలు చియా సీడ్స్ షర్బత్ తయారు చేసే విధానం: ముందుగా తాటి ముంజలను చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సింగ్ బౌల్లో తీసుకొని నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ తాటి ముంజలకి తాటి బెల్లం పొడి, నానబెట్టిన చియా సీడ్స్, 2-3 చిటికలు ఉప్పు, కొబ్బరి నీళ్లు పోసి బాగా కలుపుకొని గ్లాస్లో నానబెట్టిన చియా సీడ్స్ తాటి బెల్లం వేసి గ్లాస్లోకి పోసుకొని సర్వ్ చేసుకొని పైనుంచి నానబెట్టిన చియా సీడ్స్ కొద్దిగా ఉప్పు వేసి సర్వ్ చేసుకుంటే తాటి ముంజల చియా సీడ్స్ షర్బత్ తయారవుతుంది.